ఏంట్రా ఏంటి ఈరోజే కార్యక్రమం. అరే రవి అన్నా, నాకు కూడా పెళ్ళి అయిపోయిందిరా. పెళ్లి కాని ప్రసాద్ ట్యాగ్లైన్తో పర్మనెంట్ గా ఉండిపోతాం అనుకుంటే పెళ్లి చేసుకుని అందరికి షాక్ ఇచ్చావన్నా. థ్యాంక్ యూ రా. అరే పెళ్ళి అయిపోతే అయిపోయింది కానీ ఫస్ట్ డేట్ అంటే కొంచెం టెన్షన్గా ఉందిరా. రిటైర్ అవ్వాల్సిన ఏజ్ లో బ్యాటింగ్ దిగితే ఎలాగే ఉంటుందన్నా. అలా దెప్పి పడవకురా, ప్రాసెస్ ఏంటో చెప్పొచ్చుగా. వెరీ సింపుల్ అన్నా. ఇప్పుడు అమ్మాయి పాల్ గ్లాస్ తీసుకొని లోపల నడుచుకుంటూ వస్తుంది. లైట్ ఆఫ్ చేసేయమంటావా? చెప్పి ఫినిష్ అన్నా. అమ్మాయి మెల్లగా సిగ్గుపడుతూ నీ దగ్గరికి వస్తుంది. లైట్ ఆఫ్ చేసేయమంటావా? వినన్నా ముందు. అమ్మాయి చేతిలో ఉన్న పాల్ గ్లాస్ తీసుకొని నువ్వు సగం తాగాలి. లైట్ ఆఫ్ చేసేయమంటావా? లైట్ ఆఫ్ చేసి పాలు తాగి సరి పడుకో. అమ్మాయి జోక్ కొడుతుంది. కోపడకరా చెప్పు. అందుకే నేను చెప్పేది విను. ఇప్పుడు ఆ అమ్మాయి మిగతా సగం పాలు తాగి గ్లాస్ పక్కన పెట్టి నీ పక్కన కూర్చుంటాది. ఇప్పుడు ఆ ఎదవ సిగ్గు పక్కన పెట్టి లైట్ ఆఫ్ చెయ్యాలి. కరెక్ట్ రా, లైట్ ఆఫ్ చేస్తా. అరే ఇక నువ్వు చెప్పించాలు. బాక్స్ బద్దలే దబిడి దిబిడే, మిగిలింది తెర వెనక చూడు. ఫస్ట్ లైట్ అవుతుంది చూడు, నా ఫస్ట్ లైట్ అవుతుంది చూడు, నా ప్రియారా గారు లైట్ ఆఫ్ చేస్తా చూడు. చెప్పలక్కడ జారు బిట్టాయా, చెప్పలక్కడ జారు బిట్టాయా. లైట్ ఆఫ్ ఫస్ట్ లైట్, లైట్ ఆఫ్ ఫస్ట్ లైట్, లైట్ ఆఫ్. ప్రియా, పెళ్లిగాని ప్రసాద్గా మిగిలిపోతాను అనుకున్న నన్ను నువ్వు పెళ్లి చేసుకుని పెళ్ళైన ప్రసాద్ని చేసినందుకు ఐ లవ్ యూ. థ్యాంక్ యూ ప్రియా, థ్యాంక్ యూ. వస్తున్నా. చెన్నగరే ప్రియా, లైట్ ఆఫ్ చేసామంటావా? ప్రియా లైట్ ఆఫ్ చేస్తా, కూర్చో. ఇప్పుడే పడుకుంటావా? పడుకోవడం ఏంటి, ఈరోజు మనం ఫస్ట్ నైట్ కదా. ప్రసాద్, ప్రియా నాకు కోరికుంది. చెప్పు ప్రియా. నీకోసం చంద్రుడి పైన ఎకరం కొని నీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసేయమంటావా? పోనీ దుబాయ్ షేక్తో మాట్లాడి బుర్జ్ ఖలీఫా మీద మన మ్యారేజ్ ఫోటోలు వేయించమంటావా? మరి నాకు ఇంకేం కావాలి బంగారు ఈ టైంలో? ఎప్పటికైనా ఫస్ట్ నైట్ ని ఫారెన్ లో చేసుకోవాలనేది నా కోరిక. కొంప తీసి ఇప్పుడు ఫస్ట్ నైట్ ఆపేస్తుంది ఏంటి? పోనీ సింగపూర్ ఆర్ బాలికి బిజినెస్ క్లాస్ బుక్ చేయనా? వీ బోత్ ఫ్లై. ఎందుకు? ఎలాగో రేపో మాపో మనం ఫారెన్ వెళ్ళిపోతాం కదా. ఈ ఫస్ట్ నైట్ ని అక్కడే ప్లాన్ చేద్దాం. అప్పుడు మనకు పిల్లలు అక్కడే పుడతారు. వాళ్ళకి డైరెక్ట్ గా పిఆర్ వచ్చేస్తుంది. అప్పుడు వాళ్ళు పర్మనెంట్ గా ఫారెన్ సిటిజన్స్ అయిపోతారు. ఏం మాట్లాడవేంటి? ప్రియా ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తా. సరే. అరే రవి, ఏంటయ్యా 2 minutes బాకీయేనా? నా పిల్లం ఫస్ట్ నైట్ ఫారిన్ లోనే చేసుకుందాం అంటుందిరా. అదేంటి, నువ్వు ఫారెన్ లో జాబ్ మానేసినట్టు మీ వైఫ్ చెప్పలేదా? చెప్పలేదురా. పెద్ద సమస్య వచ్చి పడిందే. అయితే ముందు సైలెంట్ గా లైట్ ఆఫ్ చేసి పని కానించి. ఒకవేళ పని కాకపోతే ముసుకేసుకొని పడుకోవడమే ఇంకా. లైట్ ఆఫ్ చేసి పని కానిచ్చేస్తా. ఓకే. పని మీదే ధ్యాస, పని మీదే శ్వాస. ప్రియా, మా వాళ్ళు ఇంత కష్టపడి అన్నీ సెట్ చేశారు కదా, చిన్న సూపర్ ఓవర్ ప్రియా. వద్దు, ప్లీజ్ ప్రియా. చెప్పాను కదా. ప్లీజ్ బంగారు. నేను చెప్పాను కదా ఫస్ట్ నైట్ మలేషియాలోనే అని. हे प्रभु, हे प्रभु, हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद, ये क्या हुआ? ये क्या हुआ? ये क्या हुआ? क्या हुआ? क्या हुआ? क्या 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 हुआ? हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद, ये क्या हुआ? गलाव से पानी आ गया. ప్రసాద్ 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 ప్రసాద్, ఎంత అలసిపోయాడు ఏంట్రా? 38 ఏళ్ళ నీ నిరీక్షణ కసి తీరిందా? చెలరేగిపోయినట్టున్నావు. పులి పులి. దానికి ఫస్ట్ నైట్ మలేషియాలోనే చేసుకోవాలని ఉందట్రా.
అంటే రాత్రంతా ఒక్క పువ్వు కూడా నలగలేదా? నలగలేదురా, పూలు చూపించి నేలాగించుదురా. ప్రియా ప్రియా హే శ్వేత. హాయ్ శ్వేత. హాయ్ రేఖ. ఎలా ఉన్నారు? నేను బాగున్నా, నువ్వెలా ఉన్నావే? నేను చాలా బాగున్నాను. ఏంటి ఇలా సడన్ గా వచ్చారు? నా పెళ్లి ఫిక్స్ అయింది. అవునా? కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. ఈయన నా హస్బెండ్ హలో ప్రసాద్ ఫ్రమ్ మలేషియా. వీళ్ళు నా ఫ్రెండ్స్ శ్వేత రేఖ. హలో. నుంచున్నారేంటి? కూర్చోండి. లేదే, చాలా పనులున్నాయి. అవునా? ఇదిగో నా మ్యారేజ్ ఇన్విటేషన్. ఏంటి నెక్స్ట్ మంత్ ఆ పెళ్ళి? అవునే. ఆ టైంకి మేము మలేషియాలో ఉంటాము. ఎలా మరి? సర్లే. అబ్బాయి దేవురు రాజమండ్రి. లోకలా? అయినా ఇక్కడే పెరిగాము, ఇక్కడే తిరిగాము. అట్లీస్ట్ పెళ్లి చేసుకోనన్నా ఫారెన్ ట్రావెల్ చేసేలా ప్లాన్ చేయొచ్చు కదా. ఒసేయ్, నువ్వు దీనిలా తొందరపడి లోకల్ సంబంధంతో కమిట్ అయిపోకు. నాలా ఫారెన్ లో ఉండే అబ్బాయిని పెళ్లి చేసుకొని లైఫ్ ని హ్యాపీగా ఎంజాయ్ చేయి, సరేనా? ఎలానో నువ్వు మలేషియా రాలేవు కాబట్టి నీకు పుట్టబోయే పిల్లల్ని బాగా చదివించి హైయర్ స్టడీస్ కోసం మలేషియా పంపించు. అక్కడ మేమిద్దరం దగ్గరుండి చూసుకుంటాంలే. సరే. ఏమంటారండి? మీరు ఎలాగంటే అలాగేనండి. మరి ప్రయాణం ఎప్పుడే? ఎక్కడికి? ఎక్కడికేంటండి? మలేషియాకి. ఓ మలేషియా కంట్రా బోసు. ఇప్పుడే కదా పెళ్ళయింది. ఒక వారం అటు ఇటులో వెళ్ళిపోతాం. మళ్ళీ ఇండియా వచ్చే ఆలోచనే లేదు. నేను, మా వారు, మా పిల్లలు, మా మలేషియా. ఈ లైఫ్ కి ఇది చాలు. ఏమంటారండి? అలాగేనండి. నీ పరిస్థితి ఏంట్రా? సరే, బయలుదేరుతాం. సరే, నేను మలేషియా వెళ్ళాక లోకల్ సిమ్ తీసుకొని మీకు వాట్సాప్ టెక్స్ట్ చేస్తాను. ఎలానో మీరు మలేషియా చూడలేరు కాబట్టి అప్పుడప్పుడు మీకు వీడియో కాల్ చేసి మలేషియా ఎలా ఉంటుందో చూపిస్తా, సరేనా? ఏమంటారండి? ఇక మేము వెళ్ళొస్తాం. బాయ్ 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 బాయ్. బాయ్. ఇదేంట్రా మలేషియా దేంలా తయారైంది? తెచ్చిపెట్టుకున్నాం, తప్పదు. ఏమండి, ఆ, వీసా ప్రాసెస్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? ఆ, త్వరలోనే. ఈ ఊరిని, ఈ జనాలని, ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని మళ్ళీ ఎప్పుడు చూస్తాను? అవునవును. బామ్మగారు, నేను త్వరలోనే మలేషియా వెళ్ళిపోతున్నాను. సరే అమ్మా. ముసలి కూడా వస్తున్న వాడికి తీసుకెళ్దాం. అమ్మా బాగున్నావా? బాగున్నా. బాబాయ్, నేను త్వరలోనే మలేషియా వెళ్ళిపోతున్నా. మంచిదమ్మా, జాగ్రత్త. అది వెళ్తుంది కానీ నువ్వు ముందు పొట్ట తగ్గించు. ఊర్లో ఎవరిని వదలవు నువ్వు అసలు. అరే చింటూ, చింటూ. నేను త్వరలోనే మలేషియా వెళ్ళిపోతున్నా. అవునా? ఏమన్నా పంపించమంటావా? ఐఫోన్ 16 పంపించాక. ఐఫోన్ 16? నేను వెళ్ళేసరికి ఐఫోన్ 17 కూడా వచ్చేస్తుంది. అది పంపిస్తానులే. సరే అక్క. తప్పకుండా దాన్ని పంపిద్దాం. నీ ముఖానికి 17 కావాలట్రా? పట్టుకో. కనబడ్డ వాళ్ళందరికి చెప్తానే ఉంటావా మలేషియా పోతా అని. ఇప్పుడు ఇలా ఎందుకు చెప్పుకోవడం? టైం వచ్చినప్పుడు వెళ్తాం కదా. నువ్వు ఇంకా ఖాళీగానే ఉన్నావా? లేదక్క, హోటల్ మేనేజ్మెంట్ చేశా, జాబ్ ట్రైల్స్ లో ఉన్నా. ఇండియాలో జాబ్ చేయాల్సిన కర్మ నీకేంట్రా? మీ బావ మలేషియాలో పెద్ద 5 స్టార్ హోటల్ కి మేనేజర్. 100 మంది మీ బావ కింద జాబ్ చేస్తారు తెలుసా? ఇమీడియట్ గా మీ బావ మెయిల్ కి నీ రెజ్యూమ్ పంపు. నీకు మలేషియాలో జాబ్ ఇప్పిస్తారు. ఏమంటారండి? అలాగేనండి. తమ్ముడు నువ్వు ఫ్లైట్కి వచ్చాయి, సరేనా? అక్కడ కలుద్దాం.